సాక్ష్యం చెప్పిన వాళ్ళు మా ఆయన నేను చాలా సాక్ష్యం చెప్పాను. దేవుడు ఎంత మేలు చేశారు మాకు, చెప్పినా కూడా రోజు సాగు. అంత గొప్ప దేవుడు. మా ఆయనకి జాబ్ 1 సంవత్సరం పాటికి రాలా, ఏ అడ్డంకులు కానీ తెలియదు. కానీ ఆ సార్ వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ సార్ వాళ్ళు ఫోన్ చేసి ఆయనకి జాబ్ ఇవ్వకండి అని చెప్పారు. ఏ సార్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు కూడా, ఎందుకంటే పెద్ద సార్కి దాటి చిన్న సరువులు ఇవ్వరు, ఎవ్వరు ఇవ్వరు. ఈయన బాధలు కన్నీళ్ళు ఉపవాసం ప్రార్థన మాత్రం నేను ఎప్పుడు మానలా. నా నమ్మకం ఒకటి ఏమంటే నా దేవుడు ఎప్పుడైనా నాకు మేలు చేస్తాడని నమ్మకం. అది నమ్ముకుంటే దేవుడు ఏదైనా ఇస్తాడని నా నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో ఉన్న వాటి నాకు 1.5 సంవత్సరం అయిందండి. 1.5 సంవత్సరంకి మా ఆయనకి జాబ్ ఇచ్చారు. ఇక్కడ ఏదో ఊర్లో జాబ్ ఇచ్చారండి. ఆ ఊరు తెలిగిపోయినా కూడా ఆ ఊర్లో జాబ్ ఇచ్చి మా ఆయనకి ఎంతగా ప్రేమించి సార్ కూడా మెచ్చుకున్న స్థితి కూడా దేవుడు తెచ్చుకున్నారు. కానీ ఏమైంది తెలీదు. వారం బట్టి ఒకసారి అంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళకి పొగిడితే మధ్యలో వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది, ఏమో తెలియదు. కానీ ఆ సార్ అయితే కొంచెం పెద్ద సార్ కొంచెం బాధపడారు. ఆ సార్కి ఎప్పుడు వచ్చి పొగుడుతున్నారని చెప్పి ఆ వేరే సార్ బాధపడి మా ఆయన కొంచెం ఇబ్బంది పెట్టారు. మా వారికి కొంచెం ప్రార్థన చేసుకుని సార్ వాళ్ళు కొంచెం మనసు మార్చి మా సార్కి కూడా కొంచెం ప్రేమగా చూస్తున్నాను. కొంచెం మేము అందరికీ ప్రార్థన చేయమని ఆ చిన్న సాక్ష్యం దేవుడు శాశ్వత ప్రేమతో ప్రేమించవు.